హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ హౌస్ చూపించబోతున్నాను. సో మీరు చూస్తున్నారు కదా ఈ ఇల్లు. సో మీరు చూస్తున్న ఈ ఇల్లు అమ్మకానికి ఉందండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఎలివేషన్ మాత్రం మస్తు ఉంది ఇది. సో ఇది బిల్డర్ ఉండడానికి కట్టుకున్నాడు. సో కొన్ని పరిస్థితుల వల్ల అమ్మేసుకుంటున్నాడు ఇది. సో ఇల్లు చూస్తే మాత్రం బయటంగానే కొనాలనిపిస్తుంది కదా. సో లోపల కూడా చూద్దాం. సో ఇది మనకు ఈ రోడ్ మాత్రం 25 ఫీట్ రోడ్డు. సో మనకు అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, ఈ పక్కనే మనకు శివాలయం టెంపుల్ పక్కనే ఉంటుంది ఇది. సో మనకు లొకేషన్ వచ్చేసి బొమ్మలగుడి స్వాతి రెసిడెన్సీ అండి. స్వాతి రెసిడెన్సీ అంటే ఇది మనకు ఒక వెంచర్ అనమాట. ఈ వెంచర్లో మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అనమాట ఇది. సో ఇది మన ప్లాట్ నెంబర్ 2 హైత్ నగర్ అనమాట. బొమ్మలగుడి హైత్ నగర్ దగ్గర ఉంది. మనకి ఇది స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి, సో ఇది మనకు 143 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ G+1 ప్లస్ పెంట్ హౌస్ కూడా కట్టిరు పైన. సో మనకు ఎస్ఎఫ్టీ వచ్చేసి 2900 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ అయింది మొత్తము. సో ఇల్లు లోపల చూద్దాం. ఎలివేషన్ అయితే బాగుంది. సో మనం చూస్తున్నాం కదా పార్కింగ్ ఏరియా. మనకు పార్కింగ్ ఏరియాలో కూడా గ్రానైట్ ఇచ్చారు. చాలా ఫినిషింగ్ నీట్గా వచ్చింది. సో మనకి ఇక్కడ గేటు రైట్ సైడ్లోనే మనకు బోర్వెల్ వచ్చింది. ఇక్కడ మనకు సంపు ఉంది. సో మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ కనిపించే వాల్ అంతా మనకు టైల్స్తో డిజైన్ చేసి ఉన్నారు. టైల్స్ అతికించారు మొత్తము. ఈ ఫాల్ సీలింగ్ అంటే మనకు అంటే వర్షం వచ్చినా కూడా ఇది ఖరాబ్ కాదండి. ఇది మనకి యూపీవీసీ మెటీరియల్ తోటి చేశారు ఇది, విత్ లైటింగ్ అనమాట. సో మనకు పార్కింగ్ ఏరియా బయటనే ఇంత బ్యూటిఫుల్గా చేశారంటే సో లోపల కూడా ఇంకా బాగుంటుంది. చూద్దాం. ఇది మనకు చూస్తున్నాం కదా. సో ఇదంతా మనకు మెయిన్ డోర్ ఇది. సో సైడ్లోకి వెళ్ళి మిర్రర్తో వచ్చినాయి విండోస్. సో ఇదంతా మనకు టేక్ వుడ్ అనమాట. డిజైన్ చాలా బాగుంది, ఫినిషింగ్ కూడా. లోపల చూద్దాం. సో మనం ఇప్పుడు హాల్కి వచ్చినామండి ఇది. సో మనకు చూస్తున్నాం కదా, ఇది హాలు. ఇదంతా టీవీ యూనిట్ ఏరియా. సో ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మా కబోర్డ్స్ కూడా చేయించినాయి. మీకు ఫస్ట్ చెప్పాం కదా, బిల్డర్ ఉండడానికి కట్టుకున్నాడు, సో అమ్మేస్తున్నాడు. సో ఇదంతా మనకు కబోర్డ్స్ వచ్చాయి. ఇది టీవీ యూనిట్ ఏరియా. సైడ్లోకి వెళ్ళి మొత్తం కబోర్డ్స్ మనకు చూడొచ్చు. మనకు రైట్ సైడ్లో ఒక విండో వచ్చింది. సో మనకి ఇక్కడ సైడ్ ఇంకొక ఎగ్జిట్ డోర్ వచ్చింది రైట్ సైడ్లోనే వాస్తు ప్రకారం. సో మనకి ఇదంతా ఇది చూస్తున్నాం కదా, చూడండి ఇక్కడ మనకు పార్టీషన్ చూడండి, పార్టీషన్ చేశారు ఇక్కడే. సో మనకు ఫాల్ సీలింగ్ చూడొచ్చు పైన. సో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. కలర్ కూడా మ్యాచింగ్ కలర్ చేశారు. లైటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఫిట్టింగ్ అంతా. రైట్, మనకు హాల్ అయిపోయింది. మనకి ఇక్కడ చూద్దాం. సో ఇదంతా మనకి డైనింగ్ ఏరియా ఇది. ఇక్కడ మనకు ఒక విండో వచ్చింది. సో మనకి ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ పెట్టుకోవడానికి ఒక పాయింట్ ఇచ్చారు. ఇక్కడ హ్యాండ్ వాష్ వస్తుంది డైనింగ్ ఏరియా కాబట్టి. సో మనకి ఇక్కడ మన కిచెన్ ఇది. సో కిచెన్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది. ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు మనకు. సో మనకి ఇక్కడ పూజ చేసుకోవడానికి ఇక్కడ మనకు స్పేస్ ఉంది. ఇక్కడ పూజ గది ఇది. మనకి ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ చూడవచ్చు, కలర్ఫుల్గా ఉంది ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇప్పుడు చూస్తున్నాం, ఇది కామన్ బాత్రూమ్ ఇది. మనకి లెఫ్ట్ సైడ్లోనే ఇది మాస్టర్ బెడ్రూమ్. మనకి ఇది చూస్తున్నాం, ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో మనకు 2 విండోస్ వచ్చినాయండి. ఇక్కడ సైడ్ ఒక విండో, ఇటు ఒక విండో వచ్చింది. సెల్ఫ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో మనకు ఫాల్ సీలింగ్ చూడొచ్చు, పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు అటాచ్డ్ బాత్రూమ్ దీనికి, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి. సో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ దీని ఆపోజిట్లోనే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. ఇందులో ఒక విండో వచ్చింది. ఇందులో కూడా సెల్ఫ్లు ఇచ్చారు, కంప్లీట్ అయిపోయింది. సో పైన ఫాల్ సీలింగ్ చూడవచ్చు, ఇందులో కూడా కంప్లీట్ అయిపోయింది, లైటింగ్స్ కూడా. సో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK వచ్చిందండి ఇది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో పైన చూద్దాం. ఇప్పుడు పైన ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో సో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ సైడ్ మనకు ఒక డోర్ ఇచ్చారు అని చెప్పాం కదా.
హాల్లోనే. సో ఈ డోర్ ఇది. సో మనకి ఇక్కడ ఇదంతా సెట్ బ్యాక్ చూడొచ్చు. మనకు సెట్ బ్యాక్ చాలా ఫ్రీగా వదిలేరు పెద్దగా. మన వాల్కి హౌస్ వాల్కి, కాంపౌండ్ వాల్కి హౌస్ వాల్కి మధ్యలో చూడొచ్చు. చుట్టుముట్టు ఫ్రీగా ఉంది, వెంటిలేషన్ కానీ ఎయిర్ కోసమైనా. పార్కింగ్ ఏరియా పక్కనే మనకి ఇక్కడ స్టెప్స్ కింద మనకు ఒక యూటిలిటీ వాడుకోవడానికి ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా, అంటే ఇక్కడ బట్టలు ఉతుకోవచ్చు, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. సో పైకి వెళ్దాం మనం. సో ఈ స్టెప్స్ ఇవి ఫస్ట్ ఫ్లోర్కి. సో మొత్తం గ్రానైట్ వేశారు. మనకు సైడ్లోకి వెళ్ళి గ్రిల్స్ ఇచ్చినాయి, ఆల్రెడీ ఫిట్టింగ్ చేశారు. ఇది అల్యూమినియంతో చేశారు ఇది. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. సో మనం ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాం. ఇదంతా మనకు బాల్కనీ ఏరియా. సో ఇక్కడ మనకు ఎలివేషన్ చూడొచ్చు, ఫ్రంట్ ఎలివేషన్ అంతా. సో మనకు రైలింగ్ అంతా ఇది చూడొచ్చు, గ్లాస్తో ఫిట్టింగ్ చేశారు. మంచి లుకింగ్ అనిపిస్తుంది. సో మనకు బాల్కనీ పైన కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేశారు యూపీవీసీ మెటీరియల్ తోటి విత్ లైటింగ్స్. సో మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో చూద్దాం ఇది. సో ఇది మనకు మెయిన్ డోర్ ఇది. సో ఇది కూడా గ్రౌండ్ ఫ్లోర్ దానికంటే బాగుంది ఇంకా ఇది. సో అంటే ఓనర్స్ ఉంటే ఇక్కడ ఓనర్స్ ఉండొచ్చు, కింద పైన రెంట్కి ఇచ్చుకోవచ్చు అనమాట. రెంట్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో లోపల చూద్దాం. రైట్, ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం, హాల్ లోపలికి. సో ఇదంతా లివింగ్ ఏరియా. సో గెస్ట్ వచ్చినా మనకి ఇక్కడ సోఫాస్ వేసుకోవచ్చు కూర్చోడానికి గెస్ట్లు కింద. సో మనకి ఇక్కడే సెల్ఫ్లు ఇచ్చారు. రైట్, మనం హాల్ చూడవచ్చు, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. సో మనకి ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర కబోర్డ్స్ ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయి. టీవీ యూనిట్స్ దగ్గర మొత్తం. సో మనకి ఇక్కడ హాల్లో రైట్ సైడ్లో ఒక ఎగ్జిట్ డోర్ ఉంటుంది, అంటే వాచ్ ప్రకారం అవతల సైడ్ అంటే బాల్కనీకి అటు సైడ్ అంతా బాల్కనీ వస్తుంది, మినీ బాల్కనీ. సో మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది. రైట్, హాల్ అయితే చాలా స్పేసియస్గా ఉందండి. సో మనం ఇక్కడ సైడ్ మనకి ఇది పార్టీషన్ అనమాట. ఇక్కడ డిజైనింగ్ వచ్చింది. మనకి ఇక్కడ మధ్యలో ఇక్కడ బొమ్మలు పెట్టుకోవడానికి కూడా మొత్తం ఆల్రెడీ చేసి పెట్టారు. సో పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు. ఫాల్ సీలింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. రైట్, ఇది మనకు డైనింగ్ ఏరియా వాడుకోవచ్చు. ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. పైన ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. ఇంకొక విండో కూడా వచ్చింది డైనింగ్ ఏరియాలోనే. సో మనకి ఇక్కడ పూజ గది అనమాట ఇది. సో మనకు నెక్స్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ ఇది చూడవచ్చు. ఇదంతా కిచెన్ ఏరియా. ఇందులో కూడా సెల్ఫ్లు ఉన్నాయి. మొత్తం టైల్స్ కూడా వేసారు కిచెన్లో వాళ్ళకి అంతా. సో మనకు కిచెన్ పక్కనే ఇక్కడ మనం రైట్ సైడ్లో చూస్తాం కదా, ఈ డోర్ ఇది. సో ఇక్కడ యూటిలిటీ ఏరియా అనమాట, అంటే మనకు వాష్ ఏరియా ఇచ్చారు చూడవచ్చు. సో మనం బట్టలు ఉతుక్కోవడానికి మొత్తం ఇది వాష్ ఏరియా అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనం హాల్ బ్యాక్ సైడ్ చూద్దాం. సో ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇది హాల్లోనే వచ్చింది. అండ్ మనకు లెఫ్ట్ సైడ్లో ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ 2 విండోస్ వచ్చినాయి. అండ్ సెల్ఫ్లు కూడా కంప్లీటెడ్ అయిపోయినాయి. స్పేసియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూడవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇందులో. నెక్స్ట్ మనకు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇక్కడ మనకు డ్రెస్సింగ్ ఏరియా వాడుకోవచ్చు, పక్కనే మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. రైట్, నెక్స్ట్ మనకు ఆపోజిట్లోనే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది, సెకండ్ బెడ్రూమ్. ఇందులో విండో వచ్చింది అండ్ సెల్ఫ్లు కంప్లీట్ అయిపోయినాయి ఇందులో కూడా. సో ఇందులో ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ బాగుంది. రైట్, సో మనం ఇది
ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా, ఫస్ట్ ఫ్లోర్ 2 బిహెచ్కే చూసాం కదా. సో ఇంకా పెంట్ హౌస్ కూడా ఉంది. పెంట్ హౌస్ చూద్దాం ఒక్కసారి. పోనీ. సో మనం పెంట్ హౌస్కి వెళ్తున్నాం. ఇక్కడ కూడా స్టెప్స్కి గ్రానైట్ వేశారు. సో ఇదంతా మనకు ఓపెన్ స్పేస్ ఉంటుంది ఇక్కడ పెంట్ హౌస్ ముంగట. సో మనకి పెంట్ హౌస్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి పెంట్ హౌస్లో మెయిన్ డోర్ ఇది. రైట్, మన హాల్లోకి వచ్చినాం. ఇదంతా టీవీ యూనిట్ ఏరియా. సో మనకి ఇక్కడ సైడ్ కూడా ఇంకొక డోర్ ఇచ్చారు హాల్లో. వాస్తు ప్రకారం 2 డోర్లు ఉన్నాయి మనకు హాల్లోనే. మెయిన్ డోర్ ఒకటి, సైడ్ డోర్ ఒకటి. సో మనకి ఇక్కడ సో ఇది పూజా రూమ్ ఇక్కడ. అండ్ పక్కనే మనకు కిచెన్ ఏరియా. ఇదంతా సెల్ఫ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ మనం చూస్తున్నాం ఇది బెడ్రూమ్. సో బెడ్రూమ్ పెద్దగా వచ్చింది ఇందులో. సో ఇందులో ఒక 2 విండోస్ వచ్చినాయి. ఇందులో కూడా ఇందులో సెల్ఫ్లు ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది ఇందులో కూడా. సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి చూడొచ్చు. సో మనకి ఇందులో మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇందులో చూస్తున్నాం కదా. సో మనకు హాల్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ వాష్ ఏరియా అండి. ఇక్కడ బట్టలు ఉతుకోవడానికి ఇక్కడ ఒకటి వాష్ ఏరియా ఇచ్చారు. పెంట్ హౌస్లో కామన్ అటాచ్డ్ బాత్రూమ్తో పాటు మనకి ఇక్కడ బయట ఇంకోటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ చూడవచ్చు. ఇది కామన్ బాత్రూమ్. ఇక్కడ ఇటు సైడ్ మనకు బాల్కనీ టైప్ ఉంది కదా ఇటు సైడ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, G+1+ పెంట్ హౌస్. ఇల్లు మాత్రం లోపల మాత్రం సూపర్గా ఉందండి, అదిరిపోయింది. అసలు డబ్బులు ఉంటే ఇలాంటి ఇల్లు కొనుక్కోవాలి. సో మనకు రేట్ వచ్చేసి 1,30,00,000 చెప్తున్నారు బిల్డరు. మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అయ్యండి. అన్ని ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది. సో లోపల మాత్రం మనకు అన్నీ కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్ అనమాట. డైరెక్ట్ మనం గృహప్రవేశం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు కబోర్డ్స్ కూడా, హాల్లో కబోర్డ్స్ కూడా కంప్లీట్ చేశారు. సో మనకు లొకేషన్ మళ్ళీ చెప్తాను మీకు. ఇది హైత్ నగర్ బొమ్మల గుడి దగ్గర స్వాతి రెసిడెన్సీలో ఉందండి. ఇది 143 స్క్వేర్ యార్డ్స్లో మంచి తక్కువ సైజులోనే మంచి పెద్దగా వచ్చింది ఇల్లు మాత్రం. ఈస్ట్ ఫేసింగ్ అండి. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి.